హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ నన్ను కొంతమంది అడుగున్నారు కొన్ని వీడియోల్లో ఎలాంటి ఫీడ్ ఇస్తారన్నా అని. నేనైతే నా కోళ్ళకి ఇచ్చే ఫీడ్ అయితే ఏంటంటే సహజంగా పుంజులు అవి తినే ఫీడ్ అనమాట. బలం అంటే దమ్ము రావాలంటే కొద్దిగా మటన్ కీమా అని, అది కూడా లాస్ట్ మన సీజన్ ఉంది కదా సంక్రాంతి, ఆ మూమెంట్లో పెట్టే ఫుడ్ అనమాట. లైక్ ఎగ్ వైట్ సొన, అలాగే మటన్ కీమా ఇలాగా పెడుతూ ఉంటే ఆ 4 నెలల్లో దమ్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. పంజా దెబ్బ పడితే అవతలది ఎగిరిల్లి అవతల పడుద్ది. ఫ్రెండ్స్ ఒకదానికి ఒకటి ఎదురుగా కట్టేశాను పెట్టల కోసం. అది దాని దగ్గరికి వెళ్తే ఇది అరవటం, దీని దగ్గరికి వెళ్తే అది అరవటం, ఒకటొకటి బాగా రెచ్చిపోయినాయి. కట్టేసి ఉంచితేనే ఇవి ఇంతలాగా అగ్రెసివ్ అయిపోతున్నాయి. ఇంకా ఎదురుపడితే మాత్రం రచ్చరంబోలానే. పుంజు మాత్రం వెయిట్ కనపడాలంటే దానికి బలమైన ఫీడ్ అవడం ఉంది. ఫస్ట్ నుంచి అడుగుతూనే ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది. ఆల్రెడీ కొన్ని వీడియోల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ నేను పర్సనల్గా తీసుకొచ్చాను కాబట్టి ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. బయట ఫీడ్ కాస్ట్ అయితే బాగా పెరిగిపోయినాయి. పెట్టలు కానీ పుంజులు కానీ బలంగా ఎదగాలంటే నేను ఇచ్చే ఫీడు ఇంకా నాకుండే బడ్జెట్ని బట్టి హెవీ ఫీడ్ అయితే తీసుకొస్తూ ఉంటాను అప్పుడప్పుడు. వీటిని ఒక క్రమ పద్ధతిలో హెల్దీగా అందజేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి ఫిట్నెస్ అనేది బాగుంటుంది, ఆరోగ్యంగా. అలాగే స్కిల్ టైంలో ఈ ఫుడ్తో పాటు కొన్ని ఎక్సర్సైజ్ అనేది చేపిస్తూ ఉంటే పుంజు అనేది యాక్టివ్గా ఉంటుంది. మ్యాక్సిమం నేను ఇలాంటి ఫుడ్ ఫస్ట్ నుంచి ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏమైనా తక్కువ ఉంటే బడ్జెట్ వడ్లు ట్రై చేస్తాను. అలారం కొట్టినట్టు టైం టు టైం భలే వచ్చేస్తూ ఉంటాయి ఆ టయానికల్లా ఫీడ్ తీసుకోవడానికి. ఇలా దగ్గరుండి టైం టు టైం మనమే పెంచేవాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఫీడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని, ఎందుకంటే అవి అక్కడే రెట్టలేయటం, అవే తినటం, అలాంటి పనులు జరగకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే వాటి ఆరోగ్యం మనమే కాపాడుకున్నట్టు అవుద్ది. వీటి ఆరోగ్యానికి మెయిన్ కారణాలు చుట్టూ ఉండే పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటం, ఆహార నియమాలు పాటించటం. మా బొడ్డోడైతే తగ్గేదేలే అంటున్నాడు, కర్రోడి మీదకి దూసుకొని వెళ్ళిపోతాడు. మ్యాక్సిమం వీలైతే తొక్కేద్దాం అనే ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నాడు, కానీ అది అవకాశం ఇవ్వట్లేదు. కొత్తగా వచ్చిన పుంజ అయితే తెల్లోడిని తొక్కి నారతేస్తుంది. వీడికైతే అవకాశం ఇవ్వలేదు. ఫస్ట్ నుంచి నేను దాని దగ్గర ఉంచలేదు, ఎందుకంటే కొత్త బ్రీడ్ తీద్దామని చెప్పి ఈసారి అనుకున్నాం కదా. ఈ కక్రేగాడు ఏంటో 30 దాకా వెళ్ళిపోయేటట్టున్నాడు, ఇంకా నాన్ స్టాప్గా పెడుతూనే ఉన్నాడు. ఈ కర్రోడు ఎప్పుడొస్తాడో చూడాలి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కొత్త పుంజుతో తీపిద్దామని ట్రై చేశాను, కానీ అవకాశం అవ్వట్లేదు, ఇంకా బెదురుతూనే ఉంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరగటం వల్ల బొడ్డోడును ఈ పుంజు బాగా దగ్గర అయిపోయారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పుంజు నేను ఎక్కడ కట్టేస్తే అక్కడికి వెళ్ళిపోయి అక్కడే కూర్చుండిపోతున్నాడు, బయటికి అయితే రావట్లేదు. ఎందుకంటే కోళ్ళన్నీ చనిపోయిన తర్వాత దాంతో ఫ్రెండ్షిప్ చేయటం వల్ల అలా కలిసిపోయినాయి అనమాట రెండు. నెమలగాడు ట్రైనింగ్ ఇచ్చాడు బొడ్డోడికి, గోడ ఎక్కి బయటికి వెళ్ళి మేత మేయటం అనేది. ఎప్పుడైతే నెమలలా బయటికి దూకేయటం మళ్ళీ అలవాటు చేసుకుంటుందో దాన్ని ఈ మధ్యన నేను లోనే కట్టేయటం ప్రారంభించాను. అలా అలవాటు చేసుకున్న బొడ్డోడు ఈ మధ్యన బయటికి దూకేయటం, కుక్కలు తెరవటం, పరిగెత్తుకొని మళ్ళీ ఎగిరి అటు నుంచి రావటం జరిగింది. దానికి బయట నుంచి కూడా ఎగరటం అలవాటు అయిపోయింది కాబట్టి బొడ్డోడు బతికిపోయాడు, లేకపోతే కొద్దిగా మిస్ అయిపోయేది. అందుకనే మాక్సిమం వీలైనంతగా నెమల్ని లోనే కట్టేస్తున్నాను. అప్పుడు ఏంటంటే దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడు, అది ఎక్కడ ఉంటే అక్కడ ఉండిపోతున్నాడు. ఇవి నేను లేకపోతే తలా ఒకటి తిరుగుతూ ఉంటాయి బయట. నేను రావడంతోనే ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ నా దగ్గరికి వచ్చేస్తాయి. ఫీడ్ ఏంటంటే 24 గంటలు తింటూనే ఉంటాయి వేసే కొంది అని చెప్పి మనం ఇస్తూ ఉండకూడదు, వాటి టైం ప్రకారమే మనం ఇస్తూ ఉండాలి. సహజంగా కొన్ని అవి తినగలిగే ఆకుకూరలన్నీ ఇంట్లోనే పెంచుకుంటున్నాను. అవన్నీ వీటికి ఇలాగా ఒక క్రమ పద్ధతిలో అందజేస్తూ ఉంటాను. వాటి వల్ల ఏంటంటే వాటి జీర్ణక్రియ బాగుంటుంది. మొత్తానికి బొడ్డోడు అయితే పెద్దోడు అయిపోయాడు, కానీ చాలా స్పీడ్ గానే ఎదిగాడు నేను అనుకున్న దానికంటే. కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి మన బొడ్డోడు మీద. వాడికి ఎగ్జాక్ట్లీ 3 నెలల రోజుల్లో అయితే ఒక 5-10 రోజులు ఉండొచ్చేమో. డౌట్ వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే ఒక్కసారి మన వీడియోలు స్వైప్ చేసుకొని పైకి 2 months 3 months వీడియోల దాకా వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను దాచడానికి అబద్ధం చెప్పడానికి ఏమీ లేదు ఇక్కడ. ప్రతి వీడియోలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈ నెలలోనే గుడ్లు పెడుతున్నాయి కదా, స్టాప్ అయ్యి పొదుగుతాయేమోనని, కానీ ఇంకా కంటిన్యూ చేస్తానే ఉన్నాయి. ఒకవేళ జనవరికి ఏమైనా వస్తాయేమో, వస్తే కనుకైతే మనకి ఫిబ్రవరి మార్చి కల్లా అందుతాయి. నెమలను అయితే ఆపాను. ఈసారి కొద్దిగా బ్రీడ్ చేంజ్ చేశాం కదా, నెమల కోసం సపరేట్ గా ఇంకో పెట్టనైతే తీసుకొస్తాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చినవన్నీ దీనికంటే ఎక్కువ కాస్ట్వి. సో ఈసారి తీసుకొచ్చేటప్పుడు దానికి సంబంధించింది ఒకటి అయితే తీసుకొస్తాను పెట్టని. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మన దగ్గరికి ఒక పర్సన్ రారు రేటు కోసం అని. తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ ఇలా వాళ్ళకి ఏదైతే ఇష్టమైతే అది తీసుకెళ్తా ఉంటారు. వాళ్ళకి అవైలబుల్గా ఉండేటట్టు మంచి స్కిల్ ఉన్నవి స్టార్టింగ్ కాస్ట్ 3000. ఇంకా అక్కడి నుంచి వాటి యొక్క హైట్, వెయిట్, జాతి
ఈ లక్షణాలన్నింటిని బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. నా పరిస్థితులను బట్టి ఒక్కో స్టెప్ ముందుకు తీసుకెళ్తున్నాను. ఫస్ట్ చిన్నవి పెంచుకున్నాను, తర్వాత కొద్దిగా పెద్దవి తీసుకొచ్చాను. అలాగే ఇంకా డిఫరెంట్ కలర్స్, ఇంకా పెద్ద కోళ్ళు ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఎక్కువ కోళ్ళు మెయింటైన్ చేయాలంటే డెఫినెట్గా మన ఫోకస్ అంతా ఎక్కువ టైం దీని మీదే ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే అవి ఒక్కసారిగా దొడ్డంతా క్లియర్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ 4 yearsలో నాకు చాలా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చినాయి వీటి మీద. ఆ ఎక్స్పీరియన్స్తోనే నాకు తెలిసిన విషయాలు షేర్ చేయగలుగుతున్నాను ఫ్రెండ్స్. దాన్ని తలపైన ఉన్న కొప్పు కట్ చేయకపోవడం వల్ల కొంతమందికి రోడ్ సైడ్ అన్నట్టు కనపడుతుంది. అది కట్ చేస్తే లైక్ సేమ్ మీరు అనుకున్నదే మీకు కనపడుద్ది. ఫ్రెండ్స్, వర్షం కారణంగా సరిగ్గా వీడియోలు అయితే తీయలేకపోయాము. మామూలు కాదు, బేభత్సం సృష్టించేసింది. 2 రోజులు నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంది. సో అందువల్లే వీలు పడలేదు. ఒకసారి ఆ విజువల్స్ కూడా చూపిస్తాను. అసలు మా ఇంటి దగ్గర ఆ వాటర్ ఫ్లో ఎలా ఉందంటే గోదావరి పొంగిపోతే ఓళ్ళ మీద పడి మొత్తం అన్ని కొట్టుకెళ్ళిపోతున్నట్టు అసలు భయంకరంగా వచ్చింది వాటర్ అయితే. తుఫాన్ అని మనకి 5 రోజుల నుంచి హెచ్చరిస్తున్నారు. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో కురుస్తుందని వర్షం. 2 days నుంచి నాన్ స్టాప్గా కురిసిన వర్షానికి చూడండి మా ఇంటి ముందు ఇలా వాటర్ స్టాక్ ఉండిపోయింది. ఇంకా ఫ్లో తగ్గలేదు, వెళ్తూనే ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ ఇలాగే కంటిన్యూగా కురిస్తే ఖచ్చితంగా ఇంట్లోకి కూడా వచ్చేసేవే. మొత్తానికి కొద్దిగా శాంతించింది. ఈ లోపల దీన్ని చూస్తుంటే ఏదో పెద్ద నది పారినట్టు పారుతూ ఉంది. లాస్ట్ టైం వర్షాకాలంలో కూడా వాటర్ అయితే వచ్చింది కానీ ఈ రేంజ్లో రాలేదు. ఇప్పుడైతే మాత్రం ఇంకా అలా కంటిన్యూ కొట్టుంటే అలా ఇంట్లో వచ్చేసాయి. కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత ఇలాగొచ్చి షూట్ చేశాను. ఇంతకుముందు ఇలా వర్షంలో తీయటం వల్లే సెల్ ఫోన్ డిస్ప్లే అనేది పోయింది. మ్యాక్సిమం ట్రై చేశాను సెల్ తడవకుండా ఈసారి. ఎలాగైనా మంచి విజువల్స్ అనేవి మీకు అందచేయాలని చెప్పి చాలా కష్టపడ్డాను. లోనున్న చెరువు పొంగటం వల్ల ఇలా ఇళ్ళ సైడ్ ఫుల్ వాటర్ వచ్చేసినాయి. 2 రోజులు కంటిన్యూ కురుస్తుంది కదా వర్షం. దాంట్లో ఉండే చేపలు కూడా కొట్టుకొని వచ్చేసినాయి ఇటు. ఈ చేపలతో పాటు తాబేళ్లు కూడా వస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయో కానీ ఇవన్నీ. వర్షం వస్తే బాగానే ఉంటుంది కానీ ఈ రేంజ్లో కురిస్తే మాత్రం చాలా డ్యామేజ్లు అయితే జరుగుతూ ఉంటాయి. పర్టికులర్గా ఇలా ఫామ్లు మెయింటైన్ చేసే వాళ్ళకైతే ఇంకా డ్యామేజ్ అవుద్ది. వాటికి సరైన గూడు అనేది కట్టుకోగలిగితే డెఫినెట్గా ఎలాంటి అవాంతరాలు ఎదురైనప్పుడు కాపాడుకోవచ్చు. లాస్ట్ టైం కూడా ఇలాంటి వాతావరణం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.